సార్ సబ్బులు, రకరకాల సబ్బులు, సువాసనల సబ్బులు, సినీ తారలు చర్మ సౌందర్యానికి వాడే సబ్బులు. ఈ సబ్బు ఒక్కడి కొనండి సార్. ఎంత చాట? చాట అంటాడేంటి? చాటగా సార్, సబ్బులు సబ్బులు. ఈ సబ్బులు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఈ సబ్బులు. ఎంత చిరియో, బాలయో, వెంక్యో, నాగయో, ఎంత పరందో ఎంత చాట? చాట కాదండి, సబ్బు సబ్బు. ఇది ఇది వాడితే గజ్జి, తామర, చుండ్రు, చిలుము, జలుబు, ఒంటి నొప్పులు, పంటి నొప్పులు అన్ని పోతాయి. ఇది ఈ సబ్బు. ఎంత గజ్జో, ఎంత తామరయో, ఎంత చుండ్రియో, ఎంత పరందో ఎంత చాట? చాట కాదండి, సబ్బు. ఈ సబ్బు రాస్తే నలుపు పోద్ది. ఈ సబ్బు రాస్తే కేసు తెలుపు తెలుపు. ఈ ఫేస్ లాగా ఈ సబ్బు. ఎంత పరందో ఇంత పేసో, ఇంత ఫేస్, ఇంత చాటో, ఇదే సబ్బు. ఎంత చాట? ఎంత చాట? చాట కాదండి, సబ్బు అంటుంటే. ఎంత పరంద ఎంత చాట? సబ్బు చాట, సబ్బు చాట, సబ్బు సబ్బు పొద్దు నుంచి పడిగాపులు పడి తెస్తానా, ఒక్కసారి కూడా పేడ ఇదేంటి? ఇది ఒక గజేంద్ర గారు, ఒక ఇన్స్టాల్మెంట్ వదలండి. వెయ్యవా? టన్నులకు టన్నులు తింటా? ఇదిగా అట్ట పని పంగు లేకుండా తిని కూర్చుంటే హార్ట్ అటాక్ వస్తుంది. సర్లే, కాస్త ఎక్సర్సైజ్ చేసినట్టనే ఉంటది. కాస్త ఉయ్యాలు ఒప్పచ్చు కదా. అదే అండి, గొప్ప గొప్ప వాళ్ళకి ఏనుగు మీద ఊరేగే అదృష్టం పడితే నాకు ఏనుగు చేత ఉయ్యాలు ఊపించుకునే యోగం పట్టింది. ఉప్పో అదే ఏంటే, పేరుకు మాత్రం ఏనుగువి, పీనికిలా ఊపుతావేంటే? గట్టిగా ఊపో. ఎక్కేస్తున్నావా? ఊపో గట్టిగా. అయ్యో అమ్మో, ఒళ్ళంతా ఒకటి నిప్పులుగా ఉంది, చచ్చిపోతున్నా. అవ్వా, ఏనుగుని ఎవరైనా ఉయ్యాలు ఊపమంటారా? అది ఇంకా మంచిది కాబట్టి ఉయ్యాలు మాత్రం ఊపింది. అదే నేనైతేనా తెప్పించేదాన్ని. అసలే ఒళ్ళు నిప్పులతో చస్తా ఉంటే మధ్యలో నీ శాపనార్థాలంటే, అయ్యి బాబు కమలం కూడా చేతిలో వదిలేడు ఆయన. డోంట్ డిస్టర్బ్ మీ. బుద్ధి లేదు. రై, నీ మేక అవుట్. పాడు మొహం, బోడి మొహం, డొక్కు మొహం, తుక్కు మొహం. ఎవరు నువ్వు అంటున్నది? నిన్నేం కాదు, ఆ ఏనుగు అంటున్నాను. ఒళ్ళు బలిసి కొట్టుకుంటుంది. ఏనుగా? నా గజేంద్రుని పట్టుకున్న మాటలన్నందుకు నీ నాలుగు కోసి ఉప్పు కారం అది పచ్చిగానే తింటా. నువ్వేమన్నా అనదలుచుకుంటే నన్నను. ఎరా? అవును, ఉద్యోగం సద్యోగం లేని ఉల్ఫాను అను. మీసం ఉన్న రోషం లేని వెధవాను అను. ఆడపిల్లతో ఎట్లా మాట్లాడాలో తెలియని అంట్ల కుంకాను అను. పేస్టిక్ ఫెవికాల్కి తేడా తెలియని అర్భకుడాను. ఇంకా ఇంగ్లీష్ లో కూడా అనొచ్చు. స్టూపిడ్, రాస్కెల్, బ్రూట్, యాస్. ఒరే, ఇప్పుడు నువ్వు అన్న మాటలన్నీ నన్నే కదరా? అవును, నిన్నే గురు. ఎరా, గురువుని పట్టుకుని మాట్లాంటావా? అమ్మో, ఆవేశంలో కొన్ని నిజాలు చెప్పేశాను గురు. నిజాలా? నువ్వేంటే నవ్వుతున్నావు? నన్ను ఏంటే అంటావా? నువ్వేనా నా మేనత్త కొడుకువా? మేనత్ కొడుకంటే పొవే చెత్త. చెత్త అంటావా? నిన్ను ఆడపిల్లది. ఇదిగో, నేనెవరో తక్కువ తిన్నానా? నేను పట్టుకుంటా. వదులు వదలు, వదులు. వదలు, ఎవరైనా చూస్తే బాగోదు. ఏయ్, వదలమంటుంటే. వదలు. అమ్మో, ఇది ఆడ రాక్షసురా బాబోయ్. మన వల్ల కాదు కానీ. గజేంద్ర, గజేంద్ర. అమ్మయ్యా. గజేంద్ర, గజేంద్ర, దా అరటిపళ్ళు తిను. ఏంటమ్మా, నేను ఇస్తే తినవా? మీ రాజేంద్రుని తిట్టానని కోపమా? నీకు రహస్యం చెప్పనా? మీ రాజేంద్రుని నేను లవ్ చేస్తున్నాను.
అందుకే సరదాగా అలా ఏడిపిస్తుంటాను. ఒట్టు దా. రాజేంద్రుడు నీకు ఫ్రెండ్ అయితే నేను నీకు ఫ్రెండ్నే, అవునా? లే దా. దా దా దా. వెరీ గుడ్. దా దమ్మా. దా దా దా. ఏంట్రా గజేంద్ర, ఏంటి అరుపులు? ఆకలేస్తుందా? ఇవి ఆకలి అరుపులు కాదురా, ఏదో బాధతో అరుస్తుంది. ఏమైందిరా? ఏంట్రా? మేకు. అరే, ఇంత పెద్ద శరీరానికి ఇంత చిన్న మేకు ఎంత బాధ పెట్టిందిరా. ఇంకేం పర్లేదు, హాయిగా వెళ్ళి పడుకో. ఓ వెళ్ళు. అంతే, చిన్న మేకతో ఏనుగుని చిత్తు చేశాను. లేకపోతే నాతో పెట్టుకుంటుందా ఆ బ్లడీ ఎలిఫెంట్? ఏమే అటు చూడు. అయితే ఇప్పుడు నన్ను కూడా దొల్లిస్తుందా? ఏం చేయను చెప్పవే, ఏం చేయను? ఏం చేయడం ఏంటి? పారిపోతుగా. అవును, పారిపోతుగా. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్, తప్పించుకున్నాను. You rascal! What do you think of women? Do you think as we are toys? Huh? ఏం పోరి అంగ్రేజీలో కూసుకుంటున్నావు? నా మీద చేసినందుకు నేను గీడ్నే రేపు చేస్తావలా? Rape? No, too bad. ఏ దగ్గరికి రావద్దు. నాకు కరాటే జూడు అన్ని వచ్చా. ఇది చేయమలా? అఫ్ కోర్స్, మర్చిపోయానులే. ఏంటలుక్కు? రేప్ చేయడం మహాపాపం. నువ్వు రేప్ చేస్తే యముడు నిన్ను ఫ్రై చేస్తాడు. నువ్వేదో జోక్ చేస్తున్నావు అనుకున్నాను. నిజంగానే రేప్ చేస్తావా? ఏంటయ్యా, ఏంటలా చూస్తూ నిలబడ్డారు? ఆ రౌడీ వెధవలు నన్ను రేప్ చేస్తా ఉంటున్నారు. హెల్ప్ చేయండి అయ్యా, హెల్ప్. ఒక ఆడపిల్ల మీద ఇంత దౌర్జన్యం జరుగుతుంటే చూస్తుంటారా? ఇదే మీ చెల్లికో తల్లికో జరిగితే ఇలాగే చూస్తుంటారా? ప్లీజ్ నన్ను కాపాడండి. మీరు మగాళ్ళు కదా? నన్ను కాపాడే మగాడు ఒక్కడు 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 లేడా? నేను మనిషి నాన్న సంగతి మర్చిపోయి పశువులా ప్రవర్తించి నిన్ను గాయపరిచాను. నాకు బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు. నన్ను క్షమిస్తావు కదూ?